ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కారు. అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి మాటలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడుతూ వచ్చింది. మీ దేహము దేవుని వలన కలిగినటువంటిది. అవును, నిజమే. మనము దేవుని చేతిలో నిర్మింపబడినటువంటి వారము. దేవుడు ఈ భూమి మీదకి మనలను తీసుకొచ్చి దేవుని యొక్క జీవ వాయువును మనలో ఊదుతూ వచ్చినాడు. తద్వారాగా మన దేహమునకు, మన యొక్క ప్రాణమునకు, మన యొక్క శరీరమునకు దేవుడు ప్రాణము పెడుతూ వచ్చినాడు. మనము మన శరీరాన్ని మనము నిర్మించుకోలేదు, మన యొక్క అవయవాలు మనము నిర్మించుకోలేదు, మన యొక్క దేహము మనము నిర్మించుకోలేదు. దావీదు భక్తుడు ఏమంటాడు? తల్లి గర్భములో నేను నిర్మింపబడినటువంటి విధానము చూస్తే నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అని అంటాడు. అవును, దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క నిర్మాణము, దేవుని యొక్క ఏర్పాటు ఏ విధంగా ఉంటుందంటే అది మనము వర్ణించడానికి వీలు లేదు. కాబట్టి ఈ దేహము దేవుని వలన కలిగినటువంటిది, ఈ అవయవాలు దేవుడు ఇచ్చినటువంటివి. కాబట్టి మనము ఈ అవయవాన్ని, ఈ దేహమును ఏ విధంగా కాపాడుకోవాలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు. కాబట్టి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా. ఈ దేహము దేనికంట? పరిశుద్ధ ఆలయమై ఉన్నది. దేవుని ఆత్మ దానిలో నివసించుచున్నది. మీరు మీ సొత్తు కాదు అని అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులకు రాస్తున్నారు. మీరు మీ సొత్తు కాదు, మీ దేహము పరిశుద్ధ ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగురా అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. 20వ వచనంలో, విలువ పెట్టి కొనబడినటువంటి వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేహమును దేవుని మహిమ కొరకు వాడుకోవాలంట. ఈ దేహమును దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. ఈ అవయవాలు దేవుని మహిమపరిచేటువంటివిగా ఉండాలి. ఈ యొక్క దేహము దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితము జీవించేటువంటిదిగా ఉండాలంట. మనము పైన చూస్తే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయని మీరెరుగరా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేసి యొక్క అవయవములుగా చేయుదునా. కాబట్టి ఇక్కడ ఏమిటంట? దేవుని యొక్క అవయవములుగా ఏర్పరచబడినటువంటి వారము. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయి. మన దేహంలో ఉన్నటువంటి అవయవాలు క్రీస్తుకు కలిగినటువంటివిగా ఉన్నాయి. క్రీస్తులో మనము ఏర్పరచబడినటువంటి వారముగా ఉన్నాము. క్రీస్తులో మనము బ్రతికేటువంటి వారముగా ఉండాలి. క్రీస్తులో మనము జీవించేటువంటి వారముగా ఉండాలి. ప్రతీది మనము ఏమీ కూడా ఈ భూమి మీదకి తీసుకురాలేదు. ఒట్టిగా దిగంబరిగా వచ్చినాము, దిగంబరిగా వెళ్ళేటువంటి వారముగా ఉంటాము. కాబట్టి మనము ఈ భూమి మీద మన యొక్క దేహములు ఏ విధంగా ఉండాలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు. మీ దేహములు మహిమకరంగా ఉండాలి. మీ దేహములు ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవించకుండా నాకు మహిమ తెచ్చేటువంటి జీవితముగా జీవించాలి. మీ దేహములతో నన్ను మహిమపరచాలి. ఈ దేహంలో ఉన్నటువంటి అవయవాలు ఈ లోక సంబంధమైనటువంటి జారత్వం నిమిత్తము మీరు వాడుకుంటూ ఉంటుంటే నిన్ను చూస్తూ ఊరుకోను అని దేని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనకు 18వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, జారత్వమునకు దూరముగా పారిపోవడి, మనుష్యుడు చేయ ప్రతి పాపమునకు దేహమునకు వెలుపట ఉన్నది, కానీ జారత్వము చేయవడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఏ పాపము చేసినా దేవుడు విడిచిపెట్టేటువంటి వాడుగా, క్షమాపణ పొందుకుంటే విడిచిపెట్టేటువంటి వాడుగా, కానీ ఇచ్చిన దేహాన్ని జారత్వముతో పాపము చేసేటువంటి వారముగా ఉంటే, హానికరముగా పాపము చేసేటువంటి వారుగా ఉంటే దేవుడు ఖండిస్తాడు, హెచ్చరిక చేస్తాడు, బుద్ధి చెబుతాడు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ దేహముతో జారత్వము అనే భయంకరమైనటువంటి పాపము చేసేటువంటి వారుగా ఉండకూడదని ఈ ఉదయకాల సమయంలో మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. జారత్వము అని అంటే ఒక పెళ్లి కానటువంటి యవనస్తులు చేసేటువంటి పాపాన్ని
జారత్వం అంటారు. పెళ్ళైనటువంటి స్త్రీ కానీ, పెళ్ళైనటువంటి పురుషుడు కానీ, పెళ్ళి కాని వాళ్ళతో అక్రమమైనటువంటి సంబంధం కలిగినటువంటి విధానాన్ని బట్టి జారత్వం అని పరిగణలోకి వస్తుంది. పెళ్లి కానిటువంటి వారు చేసేటువంటి ఆ యొక్క పాపాన్ని కూడా జారత్వము అనే పరిగణలోకి వస్తుంది. ఇక్కడ మనం చూస్తే మొదటి కొరింథీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, మీలో జారత్వం ఉన్నదని వద్దంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొనుట అట్టి జారత్వము అన్నిలోనైనను జరగదు. అన్నిలో కూడా ఇలాంటి పాపాలు ఉండవు. కొరింథీలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి దుస్థితి అపొస్తలుడైన పౌలు వెల్లడి చేస్తున్నారు. ఎలాంటి పాపము అన్ని జనుల్లో కూడా ఉండదు. ఎలాంటి భయంకరమైనటువంటి జాగ్రత్తము మీరు ఎందుకు చేస్తున్నాడు అని గద్దిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. వారిని సరిచేయడానికి, ఈ యొక్క దుష్టమైనటువంటి సాంగత్యం నుంచి తప్పించడానికి అక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనము చూస్తే 8వ వచనంలో, గనక పాతదైన పులి పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులి పిండితోనైనను కాకుండా నిష్కపటము సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించము. మనము ఏదైనా పులిసినటువంటిది ఏదైనా సరే కొంచెం ఉంటే ముద్దంతా పులిసిపోయేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మన దేహంలో కొంచెము పాపానికి చోటిస్తే దేహమంతా పాడైపోతుంది. కాబట్టి మనకు మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా తేటగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చీకటమై పోతుందని అక్కడ సెలవిస్తున్నటువంటి మాటలు. కాబట్టి మనము నేత్రాశ ద్వారాగా అనేకమైనటువంటి పాపాలు కొని తెచ్చుకునేటువంటి వారముగా ఉంటారు. తద్వారాగా మన శరీరాన్ని అపవిత్రంగా చేసుకునేటువంటి వారముగా ఉంటాము. అపవిత్రమైనటువంటి కోరికలు కలిగినటువంటి వారముగా ఉంటాము. ఇక్కడ కుటుంబం వ్యవస్థ గురించి దేవుడు కట్టుకోవడానికి సెలవిస్తున్నటువంటి మాటలు. అనేకమైనటువంటి కుటుంబాలలో పిల్లలు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించారు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది అని సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చినటువంటి మాటలు. సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో తన యొక్క భార్య ఏమి చేస్తుందంటే కుటుంబం యొక్క పిల్లలను యొక్క భర్త యొక్క నడకలను కనిపెట్టుకుంటూ ఉంటుందంట. కుటుంబం యొక్క వైఖరిని కనిపెట్టుకుంటూ ఉంటుందంట. జ్ఞానవంతురాలు ఆ విధంగా కనిపెట్టుకుంటూ ఉంటాయి. కాబట్టి యోబు గారు కూడా ఏమి చేస్తూ వచ్చినారు, ఉదయమునే లెగిచి వారి యొక్క పిల్లల నిమిత్తము బలులు అర్పిస్తున్నటువంటి వాడుగా కనిపిస్తూ ఉంటాడు. ప్రతిరోజు నిత్యము అలాగా అర్పించేటువంటి వారుగా ఉంటారు. మా పిల్లలు ఏమైనా హృదయంలో పాపం చేసినటువంటి వారుగా ఉన్నారేమో అని గ్రహించి బలులు అర్పించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి నేటి కుటుంబాలలో తల్లిదండ్రులు ఒకవైపు, పిల్లలు ఒకవైపు. తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలియదు, పిల్లలు ఏం చేస్తారో తెలియదు. పిల్లలు ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే లోక జ్ఞానముతో చాలా ఎక్కువగా జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. చూడండి, మనకి మొదటి కొరింథీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. అనేక రకాలుగా పనులని, పాటలని, అనేక రకాలుగా పిల్లలు ఒక దారి, తల్లిదండ్రులు ఒక దారి వెళుతున్నటువంటి వారుగా ఉంటారు. ఈ లోకమైనటువంటి జ్ఞానము వెర్రితనముగా ఉంటుంది. ఈ లోకమైనటువంటి ధనము కోసం, లోకమైనటువంటి జ్ఞానము కోసం మనం వెళుతూ ఉంటుంటే మన కుటుంబంలో భయంకరమైనటువంటి పాపాలు జరిగేటువంటి సూచనలుగా వస్తూ ఉంటాయి. కాబట్టి కుటుంబాన్ని మనము కనిపెట్టుకుంటూ ఉండాలి. పిల్లలు ఏం చేస్తున్నారో కనిపెట్టుకుంటూ ఉండాలి. భార్య ఏమి చేస్తుందో కనిపెట్టుకుంటూ ఉండాలి. భర్త ఏమి చేస్తున్నాడో కనిపెట్టుకుంటూ ఉండాలి. అలాగా ఆత్మీయమైనటువంటి జ్ఞానముతో కుటుంబము నిమిత్తము కనిపెట్టుకుంటూ ఉండాలి. యెహోషువ, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అని యెహోషువ గ్రంథం 24:15 వచనంలో రాయబడుతున్నటువంటి మాటలు. కాబట్టి కుటుంబం మొత్తమును సేవించాలంటే అందరూ ఒకే తాటి మీదకి వచ్చేటువంటి వారుగా ఉండాలి. తల్లిదండ్రులు ఒక ఆలోచనలో, పిల్లలు ఒక ఆలోచన కలిగడానికి వీలు లేదు. కాబట్టి అందరిది ఒకే ఆలోచనగా ఉండాలి. అందరూ ఒకే విధంగా ప్రవర్తించేటువంటి వారుగా ఉండాలి. అందరూ ప్రేమ, ఐక్యత, సహవాసం కలిగినటువంటి వారుగా ఉంటే ఇలాగ పరిశుద్ధమైనటువంటి జీవితం వాళ్ళ కుటుంబాలలో చూచేటువంటివిగా ఉంటాము. నేటి దినాల్లో ఏదైనా పొరుగువారు మన పిల్లల గురించి చెబితే కానీ మనకు తెలియలేనటువంటి పరిస్థితులు. పిల్లలు మంచిగానే, మన పిల్లలు కదా, మంచిగానే ఉన్నారు కదా, మంచిగానే మనకు సమర్థించుకుంటాము. కానీ లోకంలో ఒకరు చెప్పింది వారు చెప్పేటువంటి ఆ సమయం వచ్చిన వరకు దాకా
మనకు తెలియదు. మన పిల్లలు ఎలాంటి వారు, మన పిల్లలు ఏం చేస్తున్నారో మనకు తెలియలేనటువంటి పరిస్థితి. నేటి కాలంలో జారత్వం అనే పాపములతో, శరీరం అనే అనేకమైనటువంటి దుర్నీతి కలిగినటువంటి పాపాలతో అనేక రకాలుగా యవనస్తులు పాడైపోతున్నటువంటి వారుగా ఉన్నారు. కుటుంబం అనేది వ్యవస్థ చెడిపోతున్నటువంటిదిగా కనిపిస్తుంది. ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులకు అపొస్తలుడైన పౌలు సెలవిస్తున్నటువంటి మాటలు, మీలో జారత్వం ఉన్నది అని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవాలి అని అంటే ఏమిటంటే, ఇలాంటి జారత్వం అనేటువంటి లోక సంబంధమైనటువంటి మన యొక్క కుటుంబంలో కనిపించకుండా ఉండటానికి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అలాగా కాదు, మేము ఇలాగే ఉంటాము అని అంటే మనకు అనేకమైనటువంటి నష్టాలు కొని తెచ్చుకునేటువంటి వారముగా ఉంటాము. ఎందుకని మనకు ఇచ్చినటువంటి దేహాన్ని మనము కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి ఆలయంలో ఎవరు ఉంటారండి? దేవుడు ఉంటాడు. ఇచ్చినటువంటి ఈ దేహములో దేవుడు మాత్రమే ఉండాలి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరెరుగురా అని మనకు 1 కొరింథీ రాసినటువంటి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగురా, ఎవడైనను దేవుని ఆలయంని పాడు చేసిన యెడల దేవుని వాణిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమే ఉన్నారు. కాబట్టి ఈ దేహమును పాడు చేస్తే దేవుడు మనలను పాడు చేస్తాడు. దేవుని యొక్క ఇచ్చినటువంటి అవయవాలను మనం పవిత్రంగా కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయంలో దేవుని పరిశుద్ధమైనటువంటి విధానంలో సేవించేటువంటి వారముగా, గణపరిచేటువంటి వారముగా ఉండాలి. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు దేవుని కుమారులు. దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు. ఈ దేహంలో దేవుడు లేకుండా వేరొకటి జారత్వము, శరీర సంబంధమైనటువంటి క్రియలు, వాటితో మనము పాపము చేసేటువంటి వారముగా ఉంటే దేవుడు మనల్ని పాడు చేస్తాడు. దేవుని ఏమిటంటే, మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరుగురా, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగురా, ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుడు ఇచ్చినటువంటి అవయవాలను మనం అనేక రకాలుగా పాడు చేసుకుంటూ ఉంటాము. మన కళ్ళను అపవిత్రము చేసుకుంటాము, మన నోటిని అపవిత్రంగా చేసుకుంటాము, మన హృదయము వ్యర్థమైనటువంటి ఆలోచనలతో నిలిచిపోయేటటువంటిగా కనిపిస్తూ ఉంటాయి. దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆలయాన్ని అనేక రకాలుగా శరీర కార్యములతో మనము పాపము చేసేటువంటి వారముగా ఉన్నాము. కొంతమంది ఈ లోకంలో అనేక రకాలుగా శరీర కార్యములతో జీవించి వారు పతన అవస్థకి వచ్చి అనేక రకాలుగా నష్టపోయినటువంటి వారు మనము చూస్తూ ఉంటాము. కాబట్టి దేవుడు మన దేహమును పాడు చేయకమునిపే ఈ లోకములో మనము సరిచేయబడి దేవుని ఆలయముగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు హెచ్చరిక చేసేటువంటి మాటలు ఏమిటంటే, మన శరీరమును పవిత్రముగా కాపాడుకోవాలి, మన హృదయమును పవిత్రముగా కాపాడుకోవాలి, మన యొక్క హృదయ అంతరంగము పరిశుద్ధ ఆలయమై ఉండాలి. ఎప్పుడు దేవుడు మాత్రమే నివాసము చేయాలి. దేవుడు కాకుండా వేరొకటి నివాసము చేస్తుందంటే దేవుడు మన హృదయమును, మన యొక్క శరీరాన్ని పాడు చేస్తాడు అని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది. ఇంకా ఈ ఉదయకాల సమయంలో ఎవరి ఇట్టి శరీర కార్యములతో దేహమును పాడు చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, కుటుంబం కట్టబడాలి అంటే, పిల్లలు కట్టబడాలి అని అంటే, మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కట్టబడాలి అంటే ఈ పరిశుద్ధ ఆలయంలో మనము నిత్యము దేవుని యొక్క వాక్యముతో నింపబడుతూ రావాలి. దేవుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు కాబట్టి ఈ హృదయములో దేవుని వాక్యము ఉంటే మనము అలాగ నడిచేటువంటి వారముగా, భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉంటాము. దేవునికి మహిమకరంగా జీవించేటువంటి వారముగా ఉంటాము.